భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ గురించి అయితే మాట్లాడుకోవట్లేదు. సో ఎవరెవరికి ఇంకా ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ క్యారెక్టర్స్ కళ్ళ ముందే కనపడుతున్నాయి. సో ఒక పుస్తకం చదివినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది కొన్ని రోజుల వరకు. నాట్ ఓన్లీ పుస్తకం, ఒక సినిమా చూసినా, ఒక పుస్తకం చదివినా, రియల్ లైఫ్లో మనం ఎవరినన్నా మనుషుల్ని కలిసినా, లేదంటే అనుకోకుండా ఏదైనా ఒక సంఘటన మన జీవితంలో జరిగినా, మనం ఊహించింది ఖచ్చితంగా దాని రిఫ్లెక్షన్ కొంతవరకు ఉంటుంది. బట్ ఆ రిఫ్లెక్షన్ అనేది ఇంప్రూవ్మెంట్ వైపు వెళ్తుందా, ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్తుందా, ఎన్లైట్మెంట్ వైపు వెళ్తుందా అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాయితీగా ఒప్పుకోవాల్సిన విషయం, నేను ఫస్ట్ నుంచి కూడా పుస్తకాలు అంతగా చదివే వ్యక్తిని కాదు. అంతగా కాదు, అసలు ఐఎమ్ జీరో. పుస్తకాలు చదవటం అనేది నాకు అసలు అలవాటు లేని పని. నాకు ఎప్పుడు అలవాటు అయిందంటే, వాస్తవానికి స్కూల్ డేస్లో నేను ఎప్పుడు పుస్తకాలు చదవలేదు. ఏది మన అకాడమిక్ బుక్స్ తప్పించి వేరే బుక్స్ ఎప్పుడు చదవలేదు. కాలేజ్ ఇంటర్మీడియట్లో చదవలేదు, బీటెక్లో కూడా చదవలేదు. ఎప్పుడు చదవటం మొదలుపెట్టానంటే, నాకు ఉద్యోగం వచ్చిన మొదట్లో చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్తుంటే, నేను ఒకసారి గుంటూరు బస్ స్టాండ్లో, గుంటూరు నుంచి చెన్నైకి వెళ్తున్నప్పుడు గుంటూరు బస్ స్టాండ్లో నేను ఒక పుస్తకం అనేది ఫస్ట్ కొన్న, నా జీవితంలో కొన్న మొట్టమొదటి పుస్తకం అదే అనమాట. సో ఏంటి ఆ పుస్తకం అంటే, ఆ పుస్తకం టైటిల్ నేనెవరు అని ఉంది. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది ఏంటి, ఎవరైనా నువ్వెవరు అంటారు, ఈ పుస్తకం టైటిల్ ఏంటిది, నేనెవరు అని ఉంది ఏంటిది అని చెప్పి తీసుకున్నా. చూస్తే ఆ బుక్ రమణ మహర్షి గారికి సంబంధించిన పుస్తకం అది. సో నేను చెన్నైలో చదివే ఆ బుక్ ఫస్ట్, అది బుక్ చదవటం స్టార్ట్ చేసింది అదనమాట. సో దాని తర్వాత ఇప్పుడు 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఒక్కొక్క బుక్ చదివేవాడిని. అట్లా అప్పుడప్పుడు చదువుతూ వస్తున్నా. అంతేగాని నాకు ఫస్ట్ నుంచి అసలు పుస్తకాలు చదవటం అనే అలవాటు కానీ, పుస్తకాలు చదవటం కానీ అంతగా అలవాటు లేదు. అసలు ఆ కాన్సెప్టే కాదు నాది. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడటం, డ్యాన్సు, కల్చరల్ ప్రోగ్రామ్స్, చదవటం, ఈ యాక్టివ్నెస్, ఎన్సీసీ ఇట్లా పోయేది లైఫ్ అంతా. సో ఇప్పటి వరకు కొన్ని బుక్స్ చదువుంటా అంతే. సో నా జీవితంలో నేను మొట్టమొదట చదివిన నోవెల్ ఫౌంటైన్ హెడ్. సో అంతకుముందు నేను నవల్స్ ఎప్పుడు చదవలేదు, ఓ ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకాలే చదివా. బేసికల్గా నాకు పుస్తకాలు చదవటం అనే దానికంటే కూడా నాకు స్టోరీ టెల్లింగ్ అనేది ఇంట్రెస్ట్. స్టోరీ టెల్లింగ్, ఒక స్టోరీ ఎట్లా అయింది, స్టోరీ స్టార్టింగ్ ఎలా ఉంది, మధ్యలోకి వచ్చేటప్పటికి ఆ స్టోరీలో ఎలాంటి సస్పెన్సెస్, ఎలాంటి క్రియేషన్ జరిగింది, ఎండింగ్ వచ్చేటప్పటికి ఆ కథ యొక్క అర్థం ఎట్లా మారిపోయింది, ఇట్లాంటి ఒక కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ నాకు ఇష్టం. అది నథింగ్ బట్ సినిమాలు చూడటం వల్లనే వచ్చింది. సో ఐఎమ్ నాట్ ఏ రీడర్, ఐఎమ్ నాట్ ఏ గుడ్ థింకర్ ఆల్సో. ఐఎమ్ ద ఓన్లీ జస్ట్ ప్రజెంటర్. అంటే నాకు దేనైనా ఒక విషయాన్ని ప్రజెంట్ చేయటం ఇష్టం. లైటింగ్ లేదు ఇక్కడ, అక్కడ మాట్లాడదాం. సో ఆ రకంగా స్టోరీ టెల్లింగ్ అనే పాయింట్, ఆ స్టోరీ టెల్లింగ్ అనే కాన్సెప్ట్ మాత్రమే నాకు ఇంట్రెస్ట్. సో ఆ స్టోరీ టెల్లింగ్ అనే ఇంట్రెస్ట్తో ఐన్ ర్యాండ్ పుస్తకాన్ని మనం ఒక స్టోరీ లాగా చెప్తే ఎట్లా ఉంటుంది అని అనిపించి అది చేశాను. సో అది పూర్తయింది. మీలో ఎవరైనా సరే పుస్తకాలు చదువు అలవాటు మీకు ఉంటే, మీరు హెవీలీ పుస్తకాలు కనుక మీరు చదివితే, ఒక పుస్తకం చదివినప్పుడు అందులో ఉన్న కంటెంట్, అందులో ఉన్న కాన్సెప్ట్ మీకు అర్థమైనప్పుడు ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి ఇంకా మీరు రియల్ లైఫ్లో ఆచరణలోకి రావాలి. అంతేగాని అది అయిపోయిన తర్వాత ఓషో అయిపోగానే నీషే ఇట్లా ఇంకా కంటిన్యూగా ఫిలాసఫర్స్ని మీరు చదువుకుంటూ పోతే వేర్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ లేకపోతే మీరు ఎంత నేర్చుకున్న జ్ఞానం అయినా సరే 4-5 రోజుల్లో మర్చిపోతారు మీరు. దానివల్ల యూజ్ లేదు. కాకపోతే ఒక చిన్న ప్లెజర్ వస్తుంది మీకు. ఆ ప్లెజర్ ఏంటంటే ఒక ఆనందం, అప్పటికప్పుడు ఏదో మోటివేషన్ అంటారు కదా, సో అట్లా మోటివేషన్ వస్తుంది. అయితే కొన్ని రోజులకు మళ్ళీ ఆ మోటివేషన్ తగ్గిపోయింది, మళ్ళీ ఇంకేదో బుక్ చదువుతారు. అట్లా నిరంతరం మీరు ఏదో ఒక అవుట్ సైడ్ నుంచి వచ్చే ఒక సోర్స్ ద్వారా మీరు కనుక బలాన్ని తీసుకుంటే, ఇంకా అది అలవాటు అయిపోతే చుట్టుపక్కల ఎవడో ఉన్నాడు మీకు రేపు ఏదైనా చెప్పటానికి కానీ, అప్పుడేంటి పరిస్థితి?
సో లైఫ్లో ఎప్పుడు కూడా ఒకటే ఒకటి రూల్, ఆచరించాలి. ఆచరణ ద్వారానే మనిషికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ చదవటం ద్వారా కాదు, వినటం ద్వారా కాదు, చూడటం ద్వారా కాదు. ఈ చదవటం, వినటం, చూడటం అనేవి ఇట్ ఈస్ 5 ఆర్గాన్స్, 5 సెన్సెస్. చూపు, వినికిడి, మాట, ముక్కు, ఈ థింగ్స్ ద్వారా వచ్చే 5 సెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ 5 సెన్సెస్ ద్వారా వచ్చిన ఇన్పుట్ని మెటీరియలైజ్ చేసి అప్లై చేసిందే మీకు జ్ఞానం కింద వస్తుంది. మిగతాదంతా సమాచారమే. సో దిస్ ఈజ్ వాట్ మై ఇంటెన్షన్. సో నేను ఎవ్వరికీ ఏ సలహా ఇవ్వదలుచుకోవట్లేదు, కానీ ఒక మాట నేను ఇక్కడ వ్యక్తపరచాలి అని అనుకున్నా, వ్యక్తపరుస్తున్నా. సో దట్టు ఐన్ ర్యాండ్ గారి ఫౌంటైన్ హెడ్ చదివిన తర్వాత మీకు నిజంగా ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ కనుక అర్థమైతే, ఫౌంటైన్ హెడ్ తర్వాత ఆ బుక్ని, ఫౌంటైన్ హెడ్ బుక్ చదివిన తర్వాత అందులో నుంచి మీరు అర్థమైన విషయాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని మీకు అనిపించాలి. అలా అనిపించినప్పుడే మీకు ఫౌంటైన్ హెడ్ అర్థమైనట్టు. అలా అనిపించలేదు అని అంటే ఎక్కడో చదివే పద్ధతిలోనో, అర్థం చేసుకునే పద్ధతిలోనో కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నారని నా మీనింగ్, నా అభిప్రాయం. ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా యాక్షన్లోకి దిగాలి. ఊరికే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అతిగా ఆలోచించే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు, ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు అతిగా ఆలోచించరు. దిస్ ఇస్ ద మోరల్ పాయింట్. మీకు తెలుసో లేదో, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన 1 వీక్లో మానిటైజేషన్ అయిపోయింది నా ఛానల్. కానీ మీకు షాకింగ్ న్యూస్ ఏంటంటే, నా వీడియో ఒక్కటి కూడా, ఏదో 1-3 తప్పించి, ఐన్ ర్యాండ్ సిరీస్లో 1-3 వీడియోస్ తప్పించి ఒక్కటి కూడా మానిటైజేషన్ అవ్వాల. ఎందుకు అవ్వలేదంటే నేను వాడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వల్ల. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ తీసేసి వాడితే అది మానిటైజేషన్ అవుతుంది ఆ వీడియో. కానీ నేను ఈవెన్ దో కాపీరైట్ స్ట్రైక్ ఉన్నా సరే అవి వాడా. ఎందుకంటే నాకు చెప్పాను కదా, స్టోరీ టెల్లింగ్ అనేది ఇంట్రెస్ట్. ఆ మ్యూజిక్స్ కానీ, ఆ కైండ్ ఆఫ్ సౌండ్స్, ఆ డోర్ ఇట్లా అన్నప్పుడు ఆ సౌండ్ కానీ, బుక్ తెరిచినప్పుడు ఆ సౌండ్, ఇట్లాంటివి వాడకపోతే స్టోరీలో ఇంపాక్ట్ రాదు. అందుకోసం నేను వాడా. ఎందుకంటే నాకు స్టోరీ టెల్లింగ్ ఇంట్రెస్ట్, ఈ డబ్బు ఇవన్నీ నాకు సెకండరీ. సరే పోతే పోయిందని తీసేసా. సో ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి లైఫ్లో ఏదైనా సరే. ఎవరు ప్రతిదీ మీకు అట్టికాయ ఒలిచినట్టుగా ప్రతిదీ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు జీవితంలో. నేను చాలా వీక్ అండి, నేను చాలా సెన్సిటివ్ అండి, కష్టం వస్తే నలిగిపోతానండి, చాలా బాధపడతాను నేను అని నువ్వు ఇంకా అంటున్నావు అంటే ఇంకా నీకు అర్థం కాలేదు. సో దిస్ ఈజ్ వాట్. దేని మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. ఏ వ్యక్తుల మీద కానీ, ఏ మోటివేషనల్ వీడియోస్ మీద కానీ ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. You can observe yourself, focus on your thoughts, focus on your work, identify yourself what you are. This is the only point. And ఇంకొక విషయం, చాలామంది వాళ్ళు నిరంతరం పక్క వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే బాగుండు, పక్క వాళ్ళు ఏమైనా మోటివేషన్ ఇస్తే బాగుండు అనే ఒక థాట్లో ఉంటారు ఎప్పుడు, చాలా వరకు. అలా ఎప్పుడు ఉండకూడదండి. ఎందుకంటే అది చాలా తప్పు. దేనికంటే నిరంతరం నీ గురించి మంచి మాటలు చెప్తూ నిరంతరం నీకు సలహాలు ఇవ్వడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే భూమి మీద టైం అనేది చాలా లిమిటెడ్. నీకు ఎవరైతే మంచి మాటలు చెప్తారో వాళ్ళు భూమి మీద ఉండకపోవచ్చు, సడన్గా వాళ్ళు డిసప్పీర్ అయిపోవచ్చు. అప్పుడు ఎవరు చెప్తారు నీకు? అందుకోసమే ఎప్పుడు కూడా నీకు అర్థమైన విషయాన్ని నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ ఇంప్లిమెంటేషన్లోంచి నీకు ఒక ధైర్యం వస్తుంది, ఒక అనుభవం వస్తుంది. అనుభవం వచ్చినప్పుడు ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నీకు ఆటోమేటిక్గా స్పష్టత వస్తుంది. అప్పుడు నువ్వు ఎవరి వైపు నుంచి చూడవు, ఎవరి దగ్గర నుంచి సలహాలు కూడా ఆశించవు. సో దిస్ ఈజ్ వాట్ మై ఇంటెన్షన్. సో తక్కువ ఆలోచించండి, ఎక్కువ పని చేయండి. తక్కువ చదవండి, ఎక్కువ అర్థం చేసుకోండి. తక్కువ మాట్లాడండి, ఎక్కువ వినండి. అర్థం చేసుకున్న విషయాన్ని ఇంప్లిమెంట్ చేయండి. జీవితానికి ఒక లక్ష్యం, ఆ లక్ష్యం ఎలా చేరుకోవడానికి నేను చేయాల్సిన ప్రయత్నాలు ఏంటి? దిస్ ఈజ్ వాట్. ఫిక్స్ దిస్ ఫ్రేమ్ ఇంటూ యువర్ వాల్.
ఆలోచన, ఆచరణ, గమనం, గమ్యం. దిస్ ఇస్ ద ఫ్లో. యాక్చువల్లీ వర్షం పడుతుంది. చాలామందికి కొన్ని వ్యాపకాలు ఉంటాయి. అంటే వ్యాపకాలు అంటే వాళ్ళకి బాగా అలవాటైన పనులు. కొంతమందికి మందు అంటే వ్యాపకం, కొంతమందికి పేకాట అంటే వ్యాపకం, కొంతమందికి ఏమో నిరంతరం వాళ్ళు పుస్తకాలు చదువుతూనే ఉంటారు. కొంతమంది వాళ్ళకి అదంటే వ్యాపకం, కొంతమందికి ఏమో యూట్యూబ్ చేయడం అంటే వ్యాపకం, కొంతమందికి ఏమో ఏదో క్రికెట్ గేమ్స్ ఏవో ఆడటం వ్యాపకం, ఒక ఫిలిం యాక్టర్కి, ఒక సీరియల్ యాక్టర్కి వాళ్ళకి నటించడం వ్యాపకం. సో ఇలాంటి ఒక కంటిన్యూస్ అలవాటు వాళ్ళ జీవితంలో పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు. ఒకడు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు చేస్తాడు, ఇంకొకడు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఏదో క్రికెట్ ఆడతాడు, ఒకడు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు పుస్తకాలు చదువుతారు, కొంతమంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి పేకట ఆడతారు, కొంతమంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి మందు తాగుతారు. సో ఇవన్నీ వ్యాపకాలు కదా. మనిషి జీవితంలో ఏదైనా ఒక వ్యాపకం ఉన్నప్పుడు సడన్గా ఆ వ్యాపకం చేసుకునే అవకాశం గనక లేకపోతే, ఐ మీన్ ఆ వ్యాపకాన్ని నువ్వు అమలు చేసే అవకాశం లేకపోతే మనిషికి బోరు కొడుతుంది, ఉండలేడు. అరే ఈరోజు ఒక్క సిగరెట్ కూడా తాగలేదురా, నేను ఉండలేకపోతున్నా. అరే నేను ఒక్క పుస్తకం కూడా చదవలేదురా, ఉండలేకపోతున్నా. అరే ఈరోజు నేను ఒక్క సినిమా కూడా చూడలేదు, ఉండలేకపోతున్నా. ఈరోజు నేను పలానా వ్యక్తితో మాట్లాడలేదురా, ఉండలేకపోతున్నా. ఇవన్నీ వ్యాపకాలే. చాలామంది అంటారు మందు, సిగరెట్ ఇవే బ్యాడ్ హ్యాబిట్స్ అని. బ్యాడ్ హ్యాబిట్స్ అవి ఒక్కటే కాదు. ఎవరితో అన్నా మాట్లాడకపోతే నేను ఉండలేకపోతున్నాను అని అన్నావంటే అది నీ వ్యాపకం, అది కూడా బ్యాడ్ హ్యాబిటే. పలానా పుస్తకాలు నేను చదవలేకపోతే ఉండలేను అని అంటున్నావంటే అది కూడా బ్యాడ్ హ్యాబిటే. అరే వాడు నా ఫ్రెండ్ రా, వాడు లేకపోతే నాకేం తోచదు అంటున్నావంటే బ్యాడ్ హ్యాబిటే. బ్యాడ్ హ్యాబిట్ అంటే ఏదైనా లేకపోయినా, ఏదైనా వినకపోయినా, ఏదైనా చూడకపోయినా నేను ఉండలేకపోతున్నాను అని నువ్వు అంటున్నావు అంటే అది చెడు అలవాటుతో సమానం. ఫస్ట్ దీన్ని గుర్తించాలి. మరి దీన్ని గుర్తించావు, దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటంటే, దీనికి సొల్యూషన్ వైరాగ్యం. జీవితంలో ఎప్పుడు కూడా వైరాగ్యం అనేది ఉండాలి. మరి వైరాగ్యం ఉంటే పని ఎలా చేయాలి అని మీరు అడగవచ్చు. జీవితానికి సంబంధించిన పని, డబ్బు ఇచ్చే పని, అది ఆచరణ, ఇది వైరాగ్యం. ఆచరణ, వైరాగ్యం ఈ రెండు ఉండాలి జీవితంలో. ఎక్కడ ఆచరించాలో అక్కడ ఆచరించాలి, ఎక్కడ వైరాగ్యం అవసరమో అక్కడ వైరాగ్యాన్ని అర్థం చేసుకోవాలి. వైరాగ్యం అంటే విరక్తి కాదు, విరక్తి వేరు, వైరాగ్యం వేరు. విరక్తి అంటే చేసే పని మీద ఇంట్రెస్ట్ లేకుండా ప్రతిదాని మీద కోపడటం, ప్రతిదాని మీద చిరాకు పడటం, అందరి మీద కోపడటం, అందరిని అసహించుకోవటం, ఇది విరక్తి. వైరాగ్యం అంటే ఏది లేకపోయినా నువ్వు ఉండగలగాలి, ఏది లేకపోయినా నువ్వు ఉంటావో అది వైరాగ్యం. అక్కడ వైరాగ్యం నీకు అర్థం కావాలి. ఒక్కొక్కసారి ఫుల్ డబ్బులు ఉంటాయి నెలలో, ఇష్టం వచ్చినట్టు తింటాం ఎక్కడంటే అక్కడ హోటల్స్కి వెళ్ళి. ఒకసారి డబ్బులు ఉండవు, అప్పుడు ఒక్క పూట తిని అన్నం తిని ఉండగలగాలి నువ్వు. ఒక్కొక్కసారి బ్రాండెడ్ బట్టలు వేస్తాం మనం, కానీ ఒక్కొక్కసారి డబ్బులు ఉండవు, ఇప్పుడు పాత బట్టలు వేసుకునే స్థాయిలో ఉండాలి. అంటే బతకటానికి నీకు ఎంత డబ్బు కావాలి అనేది పాయింట్ కాదు, ఎంత తక్కువ డబ్బులు అయినా సరే నువ్వు బతకగలవు అనేది నీకు వైరాగ్యం నుంచి వస్తుంది. ఈ టీషర్ట్ ఎట్లుంది, మాసిపోయింది, వేసుకో, అదే పర్లేదు. డబ్బులు వచ్చినప్పుడు కొను. పలానా పెళ్ళికి వెళ్తున్నాం, టీషర్ట్ కొత్తది కావాలని అప్పు చేయడం, ఇంట్లో పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేస్తున్నావు అని అంటే నీకు బ్యాడ్ హ్యాబిట్ ఉన్నట్టే. అందరూ ఎవ్వరో ఒకరిని వాళ్ళ జీవితంలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేమించే ఉంటారు, లవ్ చేసే ఉంటారు. అసలు నిజంగా మనం ప్రేమ ద్వారా మనం పొందుతుంది ఏంటి? ఎప్పుడైనా గమనించారా మీరు? వాళ్ళు సడన్గా వెళ్ళిపోతారు జీవితంలోంచి, మనకు తోచదు, వాడి దగ్గరికి వెళ్తాం, వీడి దగ్గరికి వెళ్తాం, కనపడ్డ ప్రతి ఒక్కడికి నా లవ్ 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 అని చెప్పి రోత పుట్టిస్తాం అందరికీ. వీడు సాగు దొబ్బుతున్నాడు రా అనుకునేలా చెప్తాం మనం ప్రేమల గురించి. వాస్తవానికి మనకు కావాల్సింది ప్రేమ కాదు, మనకు కావాల్సింది బూస్టప్. పొద్దున్నే ఫోన్ చేసి బాగున్నావా, గుడ్ మార్నింగ్ అని చెప్పే ఒకళ్ళు కావాలి.
మధ్యాహ్నానికి అన్నం తిన్నావా, ఏం తిన్నావు, ఏ దోశ తిన్నావు అని అడిగేవాళ్ళు కావాలి. సాయంత్రం వచ్చేటప్పటికి నువ్వు చాలా అందంగా ఉన్నావు, సినిమా చూసాను, సినిమాలో హీరో కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు అనే వ్యక్తి కావాలి. ఇదంతా ఏంటంటే బూస్ట్. ఒక అమ్మాయిని నువ్వు ప్రేమిస్తే ఆ అమ్మాయి నిన్ను ఎంటర్టైన్ చేయగలగాలి, నువ్వే గొప్పోడు అని పొగడాలి. నీకన్నా టాలెంట్ వ్యక్తి నీ ముందు ఉన్నా సరే నువ్వే టాలెంటెడ్ అని నిన్ను నమ్మించాలి. నీకన్నా అందమైన వ్యక్తులు ఎంతోమంది ఉన్నా సరే వాళ్ళందరికన్నా నువ్వే అందంగా ఉన్నావు అనే భ్రమలో నిన్ను బతికేటట్టు చేయాలి. అదే ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తే కూడా సేమ్ ఇవే పాలసీలు వర్కౌట్ అవుతాయి. పొగడాలి, నిరంతరం అభిమానించాలి, అభినందించాలి. ఇలా చేయకపోతే ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఈ ఇంపోజిషన్లో ఉంటావో వాళ్ళు నిన్ను నిరంతరం బాగున్నావా అని పొగడటం, నిరంతరం అభినందించటం, నిరంతరం నిన్ను పొగడటం, హీరో అనటం, ఇవంతా ఏంటంటే నిన్ను సెల్ఫ్ ఇంపోజ్ చేస్తున్నారు నీ మీద, అంటే నిన్ను లేపుతున్నారనమాట. నిరంతరం నీకు ఆ బూస్ట్, ఆ పుషప్ ఉండాలి, లేకపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు. అది నీకు ఎప్పుడు అర్థమవుద్ది? సడన్గా యువతల వాళ్ళు కట్ అయినప్పుడు నీకు ఆ ఫోన్ ఉండదు, నిన్ను పొగిడేవాడు ఉండడు. అప్పుడు ఏమవుతావు? తక్కువ జూమ్ అవుట్ అవుద్ది షాట్. ఇప్పుడు క్లోజ్అప్ షాట్ పెడతాం కదా, ఒక్కసారి క్లోజ్ నుంచి జూమ్ అవుట్ రాగానే మొత్తం ఎట్లయితే స్పేస్ ఎక్కువ అవుతుందో జూమ్ అవుట్లో సమాజంలో నువ్వు ఒక్కడైపోతావు. అప్పుడు ఆ సమాజంలో ఒక్కడిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు గొప్ప అందగాడవని, నువ్వు పోటుగాడవని, నువ్వేం తిన్నావు, ఎక్కడ పడుకున్నావు, నువ్వు చాలా గొప్పవాడు, చాలా కష్టాలు పడ్డావు, అసలు నిన్ను మించిన సూర్యుడు వీరుడు లేడు అని ఎవ్వడూ నిన్ను పొగడ్డు. ఎందుకంటే రోడ్డు మీదకి వస్తే రోడ్డు మీద 100 మంది ఉంటారు, ఆ 100 మందిలో నువ్వు ఒకడివి. ఇంతకుముందు ఏంటి, ఈ 100 మందిలో నువ్వు ఒకడే కాదు, యు ఆర్ స్పెషల్ టు మీ అని చెప్పే ఒక వ్యక్తి నీ జీవితంలో ఉంది. ఇప్పుడు వాళ్ళు నీ జీవితంలో లేరు, అందువల్ల నీకు ఒక ఎంటీ స్పేస్ వస్తుంది. అప్పుడు అందులో నుంచి ఒక డైలాగ్ వస్తుంది నీకేమని, ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అంటావు. దిస్ ఈజ్ అ బ్యాడ్ హ్యాబిట్. సో అందుకోసమే గుర్తింపు అనేది ఒకరు ఇచ్చేది కాదు, అది ముందు నీకు నువ్వుగా ఇచ్చుకునేది. ఆత్మవిశ్వాసం ఒకరు ఇచ్చేది కాదు, అది నీలోనే ఉంది, అది నువ్వు గుర్తించాలి. ఆ గుర్తించడానికి వేరే వాళ్ళ మాటలు, వేరే పరిస్థితులు నీకు సహకరించవచ్చు, కానీ ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. వాట్ యు ఆర్ నాట్. నువ్వేం కాదు నువ్వు గుర్తించాలి. నేను మొదటి నుంచి చెప్తున్న మాట ఇదే మెయిన్ మాట. నువ్వేం కాదు నువ్వు గుర్తించాలి, నువ్వు దేనికి పనికిరావో నువ్వు తెలుసుకోవాలి. ఎట్లా ఎప్పుడు పక్కన వాళ్ళు బూస్ట్ చేస్తూ, పక్కన వాళ్ళు నిన్ను అభినందిస్తూ, పొగుడుతూ, వాటికే ఎక్కువ ఇదైపోయి వాటితో రిలేషన్షిప్లో ఉండకూడదు. వాళ్ళు మాత్రం ఎంత అని పొగుడుతారు? వాళ్ళు నిన్ను పొగుడుతున్నారంటే నీ దగ్గర నుంచి వాళ్ళు ఆశించేది కూడా వేరే ఉంది. లవ్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ వాళ్ళకి కావాల్సింది నువ్వు ఇవ్వకపోతే వాళ్ళు పొగడటం కూడా ఆపేస్తారు. ఇక్కడ ఫైనల్గా పాయింట్ ఏంటంటే, నేను ఇది లేకపోతే ఉండలేను అని అంటున్నావంటే నీకు ఇంకా జీవితంలో వైరాగ్యం రాలేదని అర్థం, నువ్వు ఇంకా బ్యాడ్ హ్యాబిట్లో ఉన్నావు అని అర్థం. మందు సిగరెట్తో సమానం ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్. పలానాది లేకపోతే నేను ఉండలేకపోతున్నాను, పలానా వ్యక్తులు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అని అంటాం. ఎందుకంటే జీవితం చాలా చాలా చిన్నదన్న, చాలా ఇంపర్మనెంట్, ఏది శాశ్వతంగా ఉండదు. ఇక్కడ నేను బీటెక్లో ఉన్నప్పుడు ఇంతవరకు ఉండేది చుట్టూ, ఇప్పుడు ఇదంతా పోయింది, ఇంత మిగిలింది. సో ఏంటంటే మరి జీవితంలో ఏది శాశ్వతంగా అన్నప్పుడు అందరితో మెటీరియలిస్టిక్గా ఉంటే అది మెకానికల్గా ఉంటుంది కదా. అంటే ఉండొద్దు మెటీరియలిస్టిక్గా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో ఎమోషనల్గా అటాచ్డ్గానే ఉండు, కానీ నీ జీవితంలోకి ఒకటి వచ్చింది అంటే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు పోతుంది అని నువ్వు ముందుగా ఒక స్పృహతో ఉండాలి. లేదా ఆ స్పృహతో ఉన్న వాళ్ళు చెప్పిన మాట అయినా మైండ్లో పెట్టుకోవాలి. ఏ వస్తువైనా కొన్నప్పుడు దాని మీద ఎక్స్పైరీ డేట్ ఎలా అయితే ఉంటుందో నీ కుటుంబానికి కానీ నీ మిత్రులకు కానీ నీకు కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ ఎక్స్పైరీ డేట్ వచ్చే లోపల ఉన్న జీవితాన్ని నువ్వు క్వాలిటీగా అవగాహనతో, ఊరికే వాళ్ళని హింసించకుండా, ఊరికి నిన్ను పొగడమని అడగకుండా, నీకు కావాల్సిందే తీసుకుంటూ వాళ్ళని ఏమీ గౌరవించకుండా, ఇట్లాంటివి చేయకుండా క్వాలిటీగా పరస్పర అవగాహనతో జీవితం ముందుకెళ్తుంది. ఏదో ఒక రోజు ఎక్స్పైరీ డేట్ అయిపోయి వెళ్ళిపోయినప్పుడు
బికాజ్ నీకు అదంత గట్టిగా షాక్ తగలదు నీకు. ఎందుకంటే బికాజ్ యూ నో ఆల్రెడీ. మళ్ళీ పాయింట్కి వస్తా. సో 2 పాయింట్లు ఏంటి నేను చెప్పేది అని అంటే, జీవితంలో 2 విషయాలు మనిషికి ఉండాలి. అందులో మొట్టమొదటి ఆచరణ, రెండవది వైరాగ్యం. ఆచరణ, వైరాగ్యం ఈ 2 ఉండాలి. సో ఎప్పుడు కూడా జీవితంలో ఇది లేకపోతే నేను ఉండలేను, ఇది చేయకపోతే నేను ఉండలేకపోతున్నాను అనే మాట ఎప్పుడు కూడా మన నోట్లోంచి రాకూడదు. ఎందుకంటే జీవితంలో ఏది ఎంతవరకు ఉంటుందో, ఎవరు ఎంతవరకు మనతో ఉంటారో మనకు తెలియదు. సో మనం దానికి రెడీగా ఉండాలి. ఆ రెడీగా ఉండే సంసిద్ధాన్నే వైరాగ్యం అంటారు, కానీ అన్నీ వదిలేసి అడవులకు పోవడం కాదు వైరాగ్యం అంటే. అది మొదటిది. 2 ఆచరణ. సో ఆచరించాలి దేన్నైనా. ఆచరించినప్పుడు అది అనుభవంగా మారితే అనుభవమే క్యారెక్టర్ అవుతుంది. దట్ ఈస్ వాట్ క్యారెక్టర్ బిల్డింగ్. క్యారెక్టర్ బిల్డింగ్ అంటే అనుభవంలో నుంచి వచ్చేదే, కానీ ఊరికే వినటం వల్ల మాట్లాడటం వల్ల క్యారెక్టర్ అనేది బిల్డ్ అవ్వదు. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో, నేను నెక్స్ట్ ఎట్లాంటి కంటెంట్ చేస్తానో ఇంకా నేను నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ చేస్తే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. సో అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్. ఏది చీకటి, ఏది వెలుతురు, ఏది జీవితం, ఏది మృత్యు, ఏది పుణ్యం, ఏది పాపం, ఏది నరకం, ఏది నాకం, ఏది సత్యం, ఏదసత్యం, ఏదనిత్యం, ఏది నిత్యం, ఏది ఏకం, ఏదనేకం, ఏది కారణమేది కార్యం. ఓ మహాత్మా, ఓ మహర్షి.